నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు అంతా? నేనైతే ఏదో ఉన్నా అంటున్నా అంతే. కొంచెం కొత్త లుక్ అయితే ఎట్లుంది, లాస్ట్ 10 వీడియోల దాకా క్యాప్తోనే ఉండే, ఎందుకంటే అప్పుడు అంత బస్ కట్ ఉండే అనమాట. ఇప్పుడే చిన్నగా అట్లా కొంచెం కటింగ్ అదొకటి ఒకటి చేయించి ఉండే, ట్రిమ్మింగ్. సో ద థింగ్ ఏంటంటే లాస్ట్ 15 రోజుల నుంచి ఒక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. సో ముచ్చట ఏంటంటే మన అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను కూడా ఫస్ట్ పిచ్చోని అయిపోయినా, మన అకౌంట్ హ్యాక్ అవడేందని చెప్పి. బయట ఎవరి అకౌంట్లో హ్యాక్ అయితే అని తిన్నా కానీ పోయిపోయి నా అకౌంటే హ్యాక్ అవుతుందా అని చెప్పి నేను నా కళలు కూడా అనుకోలేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఏదో సోఫీ అంట. అది మొత్తం మన బయో చేంజ్ అయిపోయింది, డీపీ నా ఫోటో తీసేసి దాని ఫోటో పెట్టుకున్నది, అన్నోన్ ఐడీస్కి మెసేజ్లు. నేనైతే అసలు పిచ్చోని అయిపోయాను. ఇక వెంబడే మా దోసాల ఫోన్ చేస్తే అరే ఫస్ట్ పాస్వర్డ్ చేంజ్ అయ్యేదని అంటే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసిన. సో అది మెయిన్ రీజన్ వీడియోస్ పెట్టకపోనికి, వీడియోస్ రాకపోనికి. మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఒక 2 సబ్జెక్ట్స్ అయితే తీసుకొని ఉండే మన సమ్మర్లో. ఈ సమ్మర్ బ్రేక్ అయితే తీసుకోలేదు నేను కాలేజ్లో. ఇక ఈ అసైన్మెంట్లు, క్లాస్ వర్క్స్ ఇవే సరిపోతాయి కాలేజ్ బోర్డు. ఇంకోటి ఏంటంటే కొన్ని స్టోరీ బుక్స్ చదువుడు అయితే స్టార్ట్ చేసిన, మన తెలుగు స్టోరీసే. అవి కూడా కొన్ని మన ఫర్దర్గా రీల్స్లో చెప్తా ఏం స్టోరీ బుక్స్ అని. ఇక ఈ స్టోరీ బుక్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మన ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మీద అయితే పెడతలేను. అది కూడా ఒకటి నాదే ఫాల్ట్. ఇంకోటి ఏం అర్థమైందంటే కన్సిస్టెన్సీ అనేది లేదు నా దగ్గర. ఈ కన్సిస్టెన్సీ లేకపోయేసరికి ఫాలోవర్స్ కూడా తగ్గుతాళ్ళు. ఆల్మోస్ట్ 2200 మెంబర్స్ ఉండే ఫాలోవర్స్ 2150కి వచ్చిళ్ళు. అసలు కొంచెం రీల్స్ కూడా, కంటెంట్ కూడా డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. కొంచెం జర సపోర్ట్ చేయండి, ఉంటాను. చాలు, ఇక వీడియో లెంత్ ఎక్కువైంది. బాయ్.